దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన విశ్వాసులందరూ మీకు అందరికీ శుభాకాంక్షలు, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాను. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికి వీక్షకులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మా నాన్నగారు పుట్టినరోజు. మా నాన్నగారు ఎప్పుడు పుట్టారు అంటే 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు, కరెక్ట్గా స్వతంత్రం వచ్చిన రోజునే నాన్నగారు జన్మించడం జరిగింది. 2016 సంవత్సరం నుండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పెడుతున్నాం. అదేవిధంగా నక్కిలపాలెం గ్రామం నుండి విశాఖపట్నం జిల్లా. ఎవరంటే చిన్నాన్నగారు అబ్బాయి కిరణ్ మణి గిడియన్ గారు వచ్చి దేవుని యొక్క సందేశం వివరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని వాక్యానుసారంగా నడవలసిందిగా ప్రభు పేట మనం చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, సదవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, స్థానిక సేవకులు సునీల్ పాస్టర్ గారికి, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేర శుభాలు నేను తెలియపరుస్తా ఉన్నాను. మంచిది, మరొక గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటానికి కృప చూపినటువంటి గొప్ప దేవునికి మరొకసారి స్తుతి చెల్లిస్తా ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వేదవాక్యాన్ని ముందుగా చదువుదాం. యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు ఉన్నటువంటి మాటలు మనం చదివి ధ్యానం చేద్దాం. కొద్దిసేపు దేవుని యొక్క మాటల మీద మనసు పెడదాం. చదవబడిన మాటలను బట్టి, ధ్యానం చేయ అంశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనం చివరి భాగంలో ఉన్నటువంటి మాట నేను చదువుతా ఉన్నాను. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, మహోన్నతుడా స్తోత్రాలు, జీవాధిపతి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ నామ సన్నిధానములో నిన్ను కొనియాడి ఘనపరిచి మహిమపరిచి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్న మేము ధన్యులం. కృతజ్ఞత భావంతో, భక్తి భావంతో పితరులను జ్ఞాపకం చేసుకుంటూ జరుగుతున్నటువంటి ఈ ఆరాధన, మరి ముఖ్యముగా తండ్రి నాన్నసయ గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన కూడిక టెబర్నికల్ చర్చ్లో నీ నామాన్ని కొనియాడుతూ కొరకు చూపిన కృపను బట్టి పొందనాలు. పాడిన పాటల ద్వారా స్తుతులు అందుకొని ఉన్నారు. అలాగనే తండ్రి నాయన నీ యొక్క వాక్య అనుభవాల ద్వారా మరింత ఆధ్యాత్మిక మేల్కొల్పు ఈ ఉదయకాల సమయంలో కలిగి ఉండడానికి నీ పాదసన్నిధికి వచ్చాము. అల్పుని, అభాగ్యుని, ఎన్నికలైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా తండ్రి నీ మాటలే నా యందుంచి పలికించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ, మహిమ ఘనతలకు అర్హుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసు దివ్య నామంలో ఈ మనవులు అడుగు వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ధ్యాన వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణాలు, అలాగనే ఆటంకాలు ఏంట అనే విషయాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. యాకోబు అంటా ఉన్నాడు, మీరు అడుగుతూ ఉన్నది మీ విన్నపములు ఆయనకి ఇష్టంగా లేకపోతా ఉన్నాయి. మీ ప్రార్థనలు ఆయనకు ప్రీతికరంగా లేకపోతా ఉన్నాయి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన మీకు రావట్లేదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు ఆశిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు, కానీ మీ ప్రార్థనకు జవాబు దొరకట్లేదు. మీకు జవాబు దొరకపోవడానికి గల కారణాలైతే మీరు వెతకట్లేదు. ఎలా ప్రార్థిస్తే ఆయన పావనుడవుతాడు, ఎలా ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు, ఎలా ప్రార్థిస్తే ఆయన చేరువవుతాడు, మన ప్రార్థనకు, విజ్ఞాపనకు, మనవికి ఎప్పుడు ఆయన జవాబిస్తాడు అని అంటే ప్రభునందు ప్రేమ వాళ్ళరా మునుపు భక్తులు చేసినటువంటి ప్రార్థనలకు
ప్రభునందు ప్రియనటువంటి వాళ్ళరా, వారు మాదిరి ఉంచిపోయినటువంటి మార్గాన్ని మనము అనుసరించలేకపోతా ఉన్నాం. కూడి వచ్చినటువంటి ప్రియ సంఘమా, ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి. భక్తుడు చెబుతా ఉన్నాడు ఇక్కడ, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, సంపాదించుకొనలేకపోతా ఉన్నారు అంట. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున, చదవండి, మీకేమీ దొరకదు. యుద్ధములే చేస్తా ఉన్నారు దేవునితో, పోరాటాలే చేస్తా ఉన్నారు ఆయనతో. కానీ భక్తులు అంటా ఉన్నారు, మీరు దేవునిని అడగవలసినటువంటి ఆ విధములో మీరు అడగట్లేకపోతా ఉన్నారు. ఆయన అడిగే విధానములో మీకు పొరపాటు ఉంది. ఆయనతో మీకు పోరాటమా, ఆయనతో మీకు యుద్ధమా? ప్రభునందు ప్రియ సంఘమా, అడుగుటకు బదులు పోరాడుతా ఉన్నాం దేవునితో. పోరాడేంత ఇది మనకు లేదు. పోరాడి గెలిచేంత విజయశీలుడం కాదు. యాకోబు ప్రార్థన చేస్తూ ఆయన పాద సన్నిధిలో ప్రభునందు ప్రియటువంటి వాళ్ళరా మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకుని వదలట్లేదు అంటే, ఈ ఎంతగా బ్రతిమాలి ఎంతగా వేడుకుంటూ ఉన్నాడంటే, ఆయన మగసిరి గలవాడే కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని చెప్పి భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యాకోబును గురించి. నువ్వు దీవిస్తేనే గాని నేను వదిలిపెట్టను అని చెప్పి. ఇంకా భక్తురాలైనటువంటి హన్నాను గురించి ఆలోచన చేస్తే, ఆమెలో ఉన్నటువంటి వేదన, ఆమెలో ఉన్నటువంటి బాధ, ఆమెలో ఉన్నటువంటి కన్నీరు, ఆమె హృదయ స్థితి మనం అక్కడ గమనిస్తే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభునందు ప్రియటువంటి వాళ్ళరా, నోట మాట పలకలేనంత బలహీనురాలై ఆమె దైవ సన్నిధానంలో కన్నీరు కారుస్తా ఉంది, వేదన పడతా ఉంది, మొరలిడుతా ఉంది. కానీ మాటలు పలికేందుకు ఆమెలో శక్తి సామర్థ్యత లేనంతగా ఆయన సన్నిధానములో ప్రార్థించటానికి, బోరును విలపించడానికి, ఆయన యొక్క సన్నిధానములో తన యొక్క ప్రాణాన్ని ప్రాణార్పణంగా పోస్తూ ఉన్నానని చెప్పి ప్రభునందు ప్రియటం వాళ్ళరా అక్కడ ఏలి అనే దైవ సేవకునికి జవాబిస్తా ఉంది. ఆమె పెదవులు మాత్రము కదులుతా ఉన్నాయి, కానీ నోట మాట రావట్లేదు అని చెప్పి ప్రభునందు ప్రియటం వాళ్ళరా, అంటే ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆమెకు కావలసినటువంటి అవసరతను గురించి, ఆమె పడుతున్నటువంటి వేదన గురించి దేవ సన్నిధానంలో మొరలుడుతూ ఉందో, ఆ ప్రార్థన మనకు రావట్లేదు. అలాంటి ప్రార్థన మనం చేయలేకపోతా ఉన్నాం. దేవునితో పోరాడుతున్నాం. ఎందుకు చేయవు? ప్రతి ఆదివారం గుడికొస్తున్నాం కదా, దేవునికి కానుకిస్తా ఉన్నాం కదా, నేను దశంభాగం ఇస్తూ ఉన్నాను కదా, నేను నీ ప్రార్థనని లేకపోతే నీ యొక్క సన్నిధాన కార్యక్రమాల్లో నేను భాగస్వామినే కదా, పుట్టుక క్రైస్తవుని కదా అని చెప్పి ఏదో మనకు హక్కు ఉన్నట్లుగా దైవ సన్నిధానములో మనము పోరాడుతూ ఉన్నాం. కానీ భక్తుడు యాకోబు అంటూ ఉన్నాడు, దేవుని అడుగనందున మీకేమీ దొరకటలేదు. దేవుని అడగాలి, బ్రతిమాలకు. ప్రభునందు ప్రియటం వాళ్ళరా, ఏలి ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం 1వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక గొప్ప వినయ ప్రార్థన కనిపిస్తా ఉంది. ఆయన్ని ఒక స్త్రీమూర్తి ఆమెను హక్కును చేర్చుకుంది. చూడండి, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సారేపతు అనేటటువంటి విధవరాలు ఆయన చేర్చుకొని, ఆయన ప్రభునందు ప్రియటం వాళ్ళరా అక్కడికి వెళ్ళు, ఈ కరువు కాలములో ఆమె నిన్ను పోషించడానికి నేను ఆమెకి ఆజ్ఞాపించాను అని చెప్పినప్పుడు ఆ కేరీతు వాగు నుండి బయలుదేరి సారేపతు అనేటటువంటి ఊరికి దైవ నడిపింపుతో వచ్చాడు. ఆమె ఇక చివరి భోజనం చేసి ఇక తాను తన కుమారుడు చావ సిద్ధంగా ఉండేంతగా బలహీనతలో ఉందామె, కరువులో ఉందామె. సరే అమ్మా, నా కోసం కాస్త నీళ్లు తీసుకురావా అని ఆమెతో చెప్పినప్పుడు, ఆ విధవరాలు కాస్త నీళ్లు తీసుకురావడానికి వెళుతూ ఉన్నప్పుడు మళ్ళా పిలిచి, అమ్మా నాకు ఒక అప్పాన్ని తీసుకురావా అంటే బోరుని ఏడ్చి బాధపడుతూ, అయ్యా నా దగ్గర కాస్తే పిండి ఉంది, బుడ్డలో కాస్తంతే నూనె ఉంది, ఇదే మాకు చివరి ఆహారము, నేను నా కుమారుడు భోజనము సిద్ధం చేసుకుని రోజు ఈ పూటకే ఉందిక
ఇక మా దగ్గర ఏమాత్రం కూడా లేదయ్యా, ఆ చిన్న వంట చేసుకోవడానికి కూడా పుల్లలు లేకపోతే ఏరుకోవడానికి వచ్చే ఇక్కడికి అంటూ లవ్వు దిగుమంటూ ఏడుస్తూ కన్నీరు గారిస్తే దైవ సేవకుడు అంటా ఉన్నాడు, అయ్యా అమ్మా భయపడొద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పాన్ని తీసుకురా అని చెప్పినప్పుడు భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదని, బుడ్డలో ఉన్న నూనె అయిపోదని చెప్పి ఆమెకు అభయాన్ని ఇచ్చాడు ఏలియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన శరణు కోరుకున్నప్పుడు, ఆయనను ప్రాధేయపడినప్పుడు, మొరలిడుతున్నప్పుడు ఆయన ప్రార్థన వినే పావనుడు. ఆ ప్రార్థనకు బదులు మనం పోరాడుతూ ఉన్నాం. ఎందుకు ఇవ్వవు, ఎందుకు చేయవు నా కోసం అన్నట్లుగా పోరాడుతూ ఉన్నాం, కానీ బ్రతిమాలుకోవట్లేదు. కానీ పౌలు అంటా ఉన్నాడు, ప్రభునందు ప్రియ సంఘమా, ఒక చక్కని మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో నుండి. ఒకసారి మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు ఏంటండి పౌలు ఎలా ప్రార్థించాలో, ఎలా మనవి చేయాలో, ఎలా విన్నపాన్ని వినిపించాలో ప్రభు సన్నిధానంలో అంటూ చూడండి రాస్తున్నాడు. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 6వ వచనంలో ఈ సంగతులు కనబడతా ఉన్నాయి. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచుడి. చూడండి ఇక్కడ చక్కని మాట ఎంత చెప్తా ఉన్నాడు. దేని గురించి చింతపడక్కర్లేదు, పోరాటం చేయనక్కర్లేదు. ఆయనతో నీవు అడగక ముందే నీ అవసరత తెలిసి ఉన్నవాడాయన, నీ మనవిని వినడానికి సిద్ధంగా ఉన్నవాడాయన. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అన్న ప్రార్థనకు ఎక్కడ దాకా దిగి వచ్చాడు దేవుడంటే, అన్న నోటి నుండి ఒక మాట కూడా ఆమె పలికే శక్తి లేనంతగా ప్రార్థన చేస్తూ, హృదయం పగిలేటంత ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె పెదవి అంచున దేవుడు చెవి పెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధలో, వేదనలో, కష్టములో, సమస్యాత్మకమైనటువంటి కరువు స్థితిలో ఏలియాని పోషించడానికి విధవరాలు సాహసించి ఆయన ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఒక సమస్య ఎదురైంది. తినడానికైతే తిండుంది, సమృద్ధిగా దేవుని యొక్క సేవకుని పోషిస్తున్నందుకు గాను ఆమె ఇంట ఏ రోజు లోటు లేకుండా ఉంది. కానీ ఆమె కుమారుడు చావసిద్ధమై ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో, అయ్యా నా దగ్గర వచ్చే పనేముందయ్యా, నా పాపాలు బయట పెట్టడానికి వచ్చావా, నా కుమారుని చంపడానికి వచ్చావా అంటూ గగ్గోలు పెడుతూ ఉంటే యాజకుడు ప్రార్థన చేస్తున్నాడండి. చూస్తారా 17వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి ఏలి ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ ఉంది. నా దేవా 20వ వచనంలో, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఈమె మీద కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టినట్లుగా రాయబడి ఉంది. చూడండి ఏలియా అంతటి వాడే ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్గి దిగి వచ్చేంత శక్తిమంతుడు, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడు. తాను మరణమవుతున్నటువంటి సమయంలో ఆకాశము నుండి రథములు ఆయన కొరకు పంపించగలిగేటట్టు అంత శక్తివంతమైన ప్రార్థనా పరుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అంత దేవుని చేత ప్రియమైనటువంటి సేవకుడైనటువంటి సేవకుడు నా దేవా అంటూ ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడతా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. చూడండి భక్తుల యొక్క ప్రార్థనలు మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాయో, సాక్షార్థంగా ఉన్నాయో, మాదిరిగా ఉంటూ ఉన్నాయో. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రాకపోయేటప్పటికల్లా దేవుని మీద కోపగిస్తా ఉన్నావు. నా ప్రార్థన ఎందుకు నువ్వు అంగీకరించట్లేదు, నా మనవి నీకు వినబట్లేదా అన్నట్లుగా దేవునితో పోరాటం చేస్తా ఉన్నాం. కానీ భక్తులైనటువంటి యాకోబు అంటున్నాడు, మీరు పోరాడుదురు గాని దేవుని అడుగనందున మీకు దొరుకుటలేదు. దేవుని అడిగే పద్ధతి మీకు తెలియట్లేదు. దేవుణ్ణి ఎలా అడగాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా మనవి చేయాలో, ఎలా శరణు కోరుకోవాలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా భక్తులు మాదిరి ఉంచిపోయారు కదా. మరి ఆ మాదిరిని మనం అనుసరించలేకపోతా ఉన్నామే. పోరాడుతూ ఉన్నాం దేవునితో, ప్రార్థించి ఇక ప్రార్థన చేయడం మానేస్తున్నాం. చదివి బైబిల్ జ్ఞానాన్ని పొందుకుంటూ అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా ఒక మేలుకొల్పుని తీసుకోకుండా ఏదో నీకు లాభసాటిగా నువ్వు ఆలోచిస్తున్నావేమో.
ఇది పట్టుకుంటే లాభం లేదు, ఇది పట్టుకుంటే మనకు ధన ఘనతలేం దొరకట్లేదే అని అనుకుంటున్నావేమో కానీ నువ్వు అడిగే పద్ధతులు అడిగినట్లయితే, వేడుకునే పద్ధతుల్లో వేడుకున్నట్లయితే, భక్తుడు ఏంటంటే పౌలు చెప్తున్నట్లుగా ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో దేని గురించి చింతపడనక్కర్లేదు, మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. ఆయన మీ మొర వింటాడు, మీ విజ్ఞాపన వింటాడు. నీ మొరడు వినడానికి నీ హృదయం అనే వాకిలి దగ్గరే ఉన్నాడు. నీవే గుర్తుపట్టట్లేదు, నీవే ఆయనకు తలుపు తెలవట్లేదు, నీవే ఆయనకు హృదయంలో కోవిల్లో ఉంచుకోవటానికి కొలువించుకోవటానికి నువ్వు మనసు ఉంచట్లేదు తప్ప ఆయన పొరపాటేమీ లేదు. నువ్వు ప్రార్థించిన వెంటనే, మనవి చేసిన వెంటనే ప్రభునందు ప్రియటువంటి వాళ్ళ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని పక్షంగా నిలబడినప్పుడు, ప్రభునందు ప్రియుడు రాజాజ్ఞకు కూడా లోబడకుండా వ్యతిరేకించినప్పుడు వారిని కాపాడడానికి ఎప్పుడో వచ్చాడా? వారిని కాపాడడానికి తరువాత ఎప్పుడో చూద్దాం అనుకున్నాడా ఆయన? అగ్ని కొలిమిలో వేయబడగానే 4వ వ్యక్తిగా వారి యొక్క విశ్వాసపు పరిమాణాన్ని బట్టి, వారి విశ్వాసపు విజయాలను ప్రభునందు ప్రేమను ప్రజలందరి ముందు కనుపరచడానికి ఆయనే అగ్నిగుండంలోనికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడు. ఈ రోజు నువ్వు కీర్తిస్తున్న దేవుడు గాడా? నువ్వు గణపరుస్తున్న దేవుడు గాడా? నువ్వు మహిమపరుస్తున్నటువంటి దేవుడు కాడా? ఆయనలో ఏదైనా సామర్థ్యత తగ్గిపోయింది అనుకుంటున్నావా? దేని గురించి చింతపడనవసరం లేదు, కానీ నీ విజ్ఞాపన, నీ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకములదే. మునుపు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ మర్చిపోతూ ఎప్పుడు దేవుడు నాకేది చేయలేదన్నట్లుగా దేవునితో పోరాడుతున్నావు, కానీ దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు ఇప్పటిదాకా. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఇప్పటిదాకా నీ మనుగడను సాగిస్తూ వస్తున్నాడే, నీ మొర వింటూ వస్తున్నాడే, నీ కుటుంబ పక్షం నిలబడి ఉన్నాడే, అనేక సార్లు ప్రత్యక్షుడై తన యొక్క మహిమా ప్రభావములు కనపరిచాడే. కనుగొనలేకపోతా ఉన్నావు. ప్రార్థన చేసే పద్ధతి నువ్వు గమనించలేకపోతా ఉన్నావు. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నీ ప్రార్థన విజ్ఞాపనములు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. భక్తుల యొక్క ప్రార్థన సరళిని నేర్చుకోండి. భక్తులు చూపించినటువంటి మార్గాన్ని విడిచిపోకండి. భక్తులు చూపించినటువంటి ప్రార్థనలు మీరు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దానిని ఆదర్శంగా తీసుకున్నట్లయితే, ఎందుకు ప్రత్యక్షం కాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తప్పించిన దేవుడు మీకు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు, అక్కరలు ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళు మిమ్మల్ని పోషించడా, రక్షించడా, తప్పించడా, విడిపించడా, జయమివ్వడా, ఘనతనివ్వడా? ఖచ్చితంగా మీ పక్షాన ఆయన నిలిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన ప్రార్థనలకు, విజ్ఞాపనలకు జవాబు దొరకట్లేదు అనే దానికి కారణం ఏంటంటే పోరాడుతూ ఉన్నాం ఆయనతో. కానీ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాన్ని వినిపించాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తేటతల్లం చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఆయన అంటున్నాడు, భక్తుడైన యాకోబు, చూడండి, మీరు అడుగున మీరు భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనక మీకు ఏమీ దొరకట్లేదు. వాళ్ళు ఏదో టీవీ కొనుక్కున్నారు, లేదా ఆశ సంపాదించుకున్నారు, వారు కారు కొనుక్కుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, కాబట్టి మాకు కూడా ఉండాలి మాకు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నమాట. వారికి ఒకరికొకరు పోటీగా ఉండడానికి, ఒకరి మీద ఒకరు మరో పై స్థాయిలో ఉండడానికి దేవుని అడుగుతా ఉన్నమాట. వారి సంఘం ఇలా ఉంది, మా సంఘం కూడా ఇలా ఉండాలి అని. లేకపోతే వారు ఇలా, మేము ఇలా ఉండిపోయాం అన్నట్లుగా దురుద్దేశముతో ప్రార్థన చేస్తున్నామట. మన ప్రార్థనల వెనుక దేవుడు మన యొక్క మనస్సును గమనిస్తా ఉన్నాడు. ఎలా అడుగుతున్నాడు? అవసరంతో అడుగుతున్నాడా? అక్కర్లో అడుగుతున్నాడా? అత్యవసరంలో అడుగుతా ఉన్నాడా? దేని కొరకు ఈ విన్నపం ఎలా నా దగ్గరకు వచ్చింది అంటూ పరిశీలన చేస్తున్నప్పుడు అది దేవుని చేత బలా అనిపించుకునేటట్లుగా, ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే చాలా కష్టం వీళ్ళ జీవితం అన్నట్లుగా నీ విన్నపం ఉండకపోతే, నీ విజ్ఞాపన ఉండకపోతే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంత మొరపెట్టు, ఎంత ఇచ్చేయి, దేవుడు నీ మనవిని ఆయన ఆలకించు. దురుద్దేశంతో అడుగుతా ఉన్నాం, యుద్ధాలే చేస్తున్నాం దేవునితో, కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకట్లేదు, మీకేమి లభించట్లేదు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము మన పాపాలు విడిచిపెట్టకుండా, మన దోషాలు విడిచిపెట్టకుండా, దేవునికి ప్రియమైన జీవితం జీవించకుండా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా
మనము దేవుని దగ్గర మనవి చేసి పొందేసుకుందాం అనుకుంటా ఉంటాము. చూడండి, కీర్తనల గ్రంథం 66వ కీర్తనలో ఒక మాట ఉంది. భక్తుడైనటువంటి దావీదు చెప్తా ఉన్నాడు. 66వ కీర్తన 18వ చరణము నుండి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో పాపాన్ని, శాపాన్ని ప్రభువును మన్నించు, క్షమించు అని చెప్పి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా మనల్ని ఉండడానికి పిలిచినటువంటి దేవుడు అలా ఉండకుండా ఎలా పడితే అలాగూ జీవించేస్తూ, ఎలాగంటే అలాగంటూ మన బ్రతుకు మనగడను సాగిస్తూ సాతానుతో జతకట్టి వెళ్ళిపోతూ అవసరాన్ని కొద్దీ దేవుని దగ్గరకు వస్తా ఉన్నామట. ఎలా వింటాడు నీ మనవిని? దైవజనులు మాసిరామణి గారు ఒక పాట రాస్తూ, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనందరికీ తెలిసినటువంటి పాటే నడిపించున్నానావా అనే కీర్తనలో ఒక పాట పల్లవి ఉంది. ఆ పల్లవిలో ఒక చక్కని భావంతో కూడినటువంటి మాట ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. ఆశ నిరాశ అయిందట. ఏటట? ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనము దైవ సేవకులు ఎంతో అర్థవంతంగా రాసినటువంటి మాటలో అక్కడ చక్కని మాట ఉందండి. ఏటట? ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. ఆత్మనికి అర్పించకుండానే, ఆత్మనికి స్వాధీనం చేయకుండానే, నా ఆత్మ పరిపూర్ణం కాకుండానే, నా ఆత్మ పవిత్రం కాకుండానే, అది నీకు సమర్పించేంతగా లేకుండానే నీ యొక్క స్నేహాన్ని కోరానయ్యా. కాబట్టి ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు మనవి చేసినా, ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా ఆశ నిరాశ అయింది. మన ఆశ నిరాశ కాకపోతే మరి ఏమవుతుంది? భక్తుడు అంటా ఉన్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, భక్తుడైన దావీదు చెప్తా ఉన్నాడు ఈ మాట. నీ యొక్క ప్రార్థనలో, అందుకనే ధన్యతల్లో చెబుతూ యేసయ్య ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేవారు. దేవుని చూచి దేవుని దగ్గర నుండి ప్రసన్నత పొందేటటువంటి ఆ భాగ్యం మనకు కావాలి అంటే హృదయం ఎంతో శుద్ధిగా, హృదయం ఎంతో పవిత్రంగా, హృదయం ఎంతో ఆయనకి ఇష్టంగా మన హృదయాన్ని మలుచుకోకపోతే మన మనవి, మన విజ్ఞాపన, మన ప్రార్థనకు జవాబు రానే రాదు. వింటున్నారా? అర్థమవుతుందా మాట? మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఆలోచిస్తూ ఉన్నామా? ప్రియ సంఘమా, ఆలోచన చేయండి, ఆలోచించండి. పోరాటం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ భోగేచ్ఛల నిమిత్తం, అలాగనే పాపమును వదిలిపెట్టకుండా దేవుని దగ్గరకు వచ్చేసి ఆయన దగ్గర ఏదో దాచిపెట్టాం, నాకు ఇస్తావా లేదా అన్నట్లుగా ఆయనతో పోరాటం చేస్తా ఉన్నాం. నీ ప్రార్థనకు ఎప్పటికీ కూడా జవాబు రాదు. మరి ఎలా ప్రార్థించాలి, ఎలా మనవి చేయాలి? అందుకనే భక్తుడైనటువంటి యెషయా చెబుతా ఉన్నాడు, దేవుని మనసులో మాట చెబుతా ఉన్నాడు, అయ్యా ఇదిగో వీళ్ళు ప్రార్థిస్తూ నా మీద చాలా గుర్రమని కోపం మీద ఉన్నారు, నా ప్రజలైనటువంటి ఇజ్రాయెల్కి మాట చెప్పవయ్యా అంటూ యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలలో రాయబడినటువంటి సంగతులు ఏమిటయ్యా అంటే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన హస్తము చెవులు మందము కాలేదు. రక్షింపనేరకు ఉండేటట్లు ఆయన హస్తములేవి కురుచ కాలేదయ్యా. ఎక్కడి వరకైనా సరే ఆయన అభయహస్తము నీ యొక్క పడి ఉన్నటువంటి స్థితి వరకు దిగి వచ్చేయగలదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. వినే చెవులే సాయపడే హస్తమే అన్నది. కానీ మీరు పాపములలోను మీ యొక్క శాపములోను మునిగి ఉండడం అనే కారణం చేత ఆయన మధ్యలో మీకు ఆయనకు ఒక గోడ ఏర్పాటైపోయింది. ఒక పాపము గోడ కట్టుకుంటా ఉన్నారు మీరు. కాబట్టి ఆయన రక్షించడానికి పాపం అడ్డం వస్తా ఉంది. నీ మనవి వినకపోవటానికి, నువ్వు పడి ఉన్నటువంటి స్థితిలో లేవలేకుండా అలా సతికిలు పడి ఉండిపోవటానికి గల కారణం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
నువ్వు పాపాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు, వదిలిపెట్టట్లేదు, ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టట్లేదు. మరి ఎలా దొరుకుతుంది దేవుని నుండి ప్రసన్నత, దేవుని నుండి ప్రభునందు ప్రేరణ వల్ల ఆశీర్వాదం, శుభం? ఆలోచన చేయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొరపెట్టేటప్పుడు నేను దేవునికి అంగీకారంగా ఉన్నానా, నా హృదయం అంగీకారంగా ఉన్నదా, దేవునికి ప్రియమైనగా నేను ఉంటూ ఉన్నానా, అయ్యో అని చెప్పేసి ఒకసారి సుపరీక్ష చేసుకుంటా ఉన్నామా? నా ప్రార్థన వినడానికి, ఆయనను పిలవడానికి, ఆయన మనం చేసుకోవటానికి ప్రభునందు ప్రేరణ వల్ల ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని దేవాలయంలోకి వచ్చారట. పరిసయుడు, సుంకరి అనేటటువంటి ఇద్దరు. పరిసయుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. నిజమే, ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఏ పొరపాటు లేదు. నిజమే, నీతిమంతుడే, పరిశుద్ధుడే, తన యొక్క ఆశలో దేవునికి భాగమిస్తూ దేవుని కనపరుస్తున్నవాడే, దశం భాగమిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నవాడే. కానీ ప్రభునందు ప్రేరణ వల్లరా తన యొక్క స్వనీతిని ప్రభునందు ప్రేరణ వలన చాటి చెప్పుకునే ప్రార్థనే చేస్తా ఉన్నాడు. కానీ సుంకరి దేవుని యొక్క దేవాలయమునకు బయటే ఉంది. ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యము వహించక గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటూ అయ్యా పాపినైన నన్ను కరుణించు అనేటటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైంది, అంగీకారమైంది, ప్రీతికరమైంది, ఆమోదయోగ్యమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అలా చేయాలి ప్రార్థన, అలా వినిపించాలి విజ్ఞాపన. నీ మనవి ప్రభు ఆలకించును గాక. దేవునికి స్తోత్రం. విధేయతతో, విజ్ఞతతో, భయముతో, భక్తితో మునుపు మాదిరి చూపించినటువంటి మాదిరి మార్గము, భక్తులు చూపించినటువంటి మాదిరి ప్రార్థనలు ప్రభునందు ప్రేరణ వాళ్ళ నీ ప్రార్థనకు పునాది కావాలి. అర్థం చేసుకో. దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టినటువంటి వారు ఎవరు అపజయం గారే. ప్రభునందు ప్రేరణ మరొక సమస్య మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రేరణ వాళ్ళరా మనం ఆరాధించేటటువంటి, పూజించేటటువంటి, ఘనపరిచేటటువంటి మన స్వరక్షకుడైనటువంటి ఆ రక్షకుని మాట వినకుండా, లేకపోతే ఆయన ఆజ్ఞలకు విధేయులు కాకుండా దేవుని ప్రార్థిస్తున్నామట. మూడవ అంశముగా మనం చూస్తే, మొట్టమొదటి అంశముగా మనం చూసినట్లయితే మనం అడగడానికి బదులు పోరాడుతూ ఉన్నామని, మన అవసరాలకు కాకుండా భోగేచ్ఛర నిమిత్తం మరొకరికి పోటాపోటీగా మనం ప్రార్థన చేస్తూ వారికంటే గొప్పగా ఉండాలి అంటూ ప్రార్థన చేస్తున్నామట. మూడవదిగా మన పాపాలు అలవాటుగానే పెట్టుకొని, మన పాపాలే మన దగ్గర ఉంచుకొని వాటి మీద ఎంతో ప్రేమ మక్కువ ఎక్కువ పెట్టేసుకుని దేవుని అడుగుతా ఉన్నమాట. అలాగా కూడా నీ ప్రార్థనకు జవాబు రానే రాదు. చూడండి ప్రభునందు ప్రేరణ వాళ్ళరా, ఇక నాలుగో విషయంగా మనం ఆలోచన చేస్తే, మనం ఆరాధించే గొప్ప దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోవటము కూడా మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మూల కారణమే. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 23 నుండి కొన్ని మాటలు అయితే చదివితే చూడండి, భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నటువంటి సత్యాలు మన విజ్ఞాపనకు, మన మొరలకు దేవుని యొక్క జవాబు రాకపోవటం గల కారణాల గురించి ఆలోచిస్తే చూడండి, ఇక్కడ ఆయన ఉపదేశించిన, ఆజ్ఞాపించిన, లేకపోతే ఇది కాదు కూడదు నీ జీవితంలోండి తీసివేయాలి అనే సంగతులను మనం విడిచిపెట్టకుండా ఉండడం చేత ఆయన ఏం చేస్తాడో ఇక్కడ చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం నుండి నేను ఈ మాటలు చదువుతున్నా. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చెప్పగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు నష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నా గూర్చి
మొరపెట్టుదురుగాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుకుదురుగాని నేను వారికి కనబడకుందును అని చెప్పి ప్రభునందు ప్రేటన్ వాళ్ళరా ఖండితముగా ఈ మాటలు చెబుతా ఉన్నాడు. నేను పిలిచాను, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదామనుకున్నాను, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపించాలనుకున్నాను, నీ బలహీనతల్లో నుండి లేవనెత్తడానికి నేను చేతులు చాపాను. ఏ రోజు వచ్చావమ్మ నువ్వు? ఏ రోజు నాకు లోబడ్డావు? ఏ రోజు నా పిలుపు విన్నావు? ఏ రోజు నువ్వు విధేయత చూపించావు? ఎప్పుడు నన్ను ప్రియంగా ఎంచావు? ఎప్పుడు నీ హృదయాంతరంగాల్లో నన్ను కొలుముచ్చుకోవడానికి ఇష్టపడ్డావు? ఏ రోజు నా పిలుపు నువ్వు వినలేదు కదా? ఏ రోజు నా పిలుపుకు లోబడలేదు కదా? ఏ రోజు నా పిలుపుకు నీవు ఎప్పుడు కూడా తల వంచి శిరస వహించలేదు కదా? అలా చేస్తే గనక నా ఆత్మను మీ మీద కుమ్మరించి ఉండేవాడిని. 23వ వచనంలో సామెత గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, నా ఉపదేశము నీకు తెలిపెదను అన్నప్పుడు మీరు చెవి ఒగ్గలేదు, నేను పిలవగా మీరు వినకపోయారు,